హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ప్రతిరోజు మనమందరం మన జీవితంలో చాలా రకాల పనులు అనేవి చేస్తుంటాము. మనం చేసే ప్రతి ఒక్క పని గురించి మన చట్టాలలో చెప్పబడి ఉన్నాయి. కానీ మనకి ఆ పని ఏ చట్టం కిందకి వస్తుంది, వాటి పేరేంటి అన్న విషయం మనలో చాలామందికి తెలీదు. మీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం మీ సైగల ద్వారా, మౌనంగా మీ బిహేవియర్ ద్వారా మాత్రమే ఏదైనా పనిని కంప్లీట్ చేస్తే ఆ పనిని ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అంటారు. మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 9లో ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ గురించి చెప్పబడింది. ఇన్ సో ఫర్ హ్యాజ్ సచ్ ప్రపోజల్ ఆర్ యాక్సెప్టెన్స్ ఈజ్ మేడ్ అదర్వైజ్ డెన్ ఇన్ వర్డ్స్ ద ప్రామిస్ ఈజ్ సెడ్ టు బి ఇంప్లాయిడ్. ఉదాహరణకి, మీరు ఒక సూపర్ మార్కెట్కి కానీ మాల్కి కానీ వెళ్ళారనుకోండి. అక్కడ మీకు కావాల్సిన వస్తువులను మీరే సెలెక్ట్ చేసుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చి బిల్ వేయించుకొని అమౌంట్ పే చేసేసి మీ వస్తువులు మీరు తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. కేవలం మాల్స్ అండ్ సూపర్ మార్కెట్స్ మాత్రమే కాదండి, వేరే ఏ షాప్స్లోనైనా సరే, ప్లేసెస్లోనైనా సరే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ అని అంటారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఇలాంటి ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ ఎన్ని చేస్తుంటారు అని. మరి ఇలాంటి కాంట్రాక్ట్స్కి కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చండి. రిటర్న్ అండ్ ఓరల్ కాంట్రాక్ట్స్కి కోర్టులో ఎలాంటి వాల్యూ అయితే ఉంటుందో ఈ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్కి కూడా సేమ్ వాల్యూ అనేది ఉంటుంది. మీరు తీసుకువెళ్ళిన వస్తువులలో ఏదైనా లోపం అనేది ఉంటే తిరిగి షాపుకి తీసుకువెళ్ళి అడిగినప్పుడు షాప్ అతని కానీ ఒప్పుకోకపోతే, మనీ ఇవ్వడానికి కానీ ఎక్స్చేంజ్ ఇవ్వడానికి కానీ ఒప్పుకోకపోతే మీరు కోర్టులో కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. Thank you for watching. Please like and subscribe my channel.